జెక్ కాలనీ రెసిడెన్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జెక్ కాలనీ బతుకమ్మ ఉత్సవ కమిటీ నిర్వహణలో బతుకమ్మ సంబరాలు వందలాది మంది యువతతో ఆదివారం సాయంత్రం నుంచి అంగరంగ వైభవంగా మొదలు కానున్నాయి. ఈ సందర్భంగా బతుకమ్మ ఉత్సవ కమిటీ అధ్యక్షురాలు ప్రభ అనంతరెడ్డి మాట్లాడుతూ ముందుగా ఫెడరేషన్ సభ్యులకు కమిటీ సభ్యులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బతుకమ్మ సంబరాలు రానే వచ్చాయని ఈ సంవత్సరం అత్యధిక సంఖ్యలో మహిళలతో 9 రోజులు ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎంత ఘనంగా నిర్వహిస్తామని సంతోషం వ్యక్తపరిచారు. అలాగే బతుకమ్మ ఉత్సవ కమిటీ జనరల్ సెక్రటరీ అన్నపూర్ణ మాట్లాడుతూ ముందుగా తెలంగాణ రాష్ట్ర మహిళలకు ముందుగా బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా కని విని ఎరిగిన రీతిలో జెక్ కాలనీ బతుకమ్మ సంబరాలు ఆదివారం 21 నుంచి సోమవారం 29 వరకు ఎంతో ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. ఈ సంవత్సరం మహిళా యువత అత్యధికంగా ఉత్సవ కమిటీలో జాయిన్ అయ్యారని 21వ తేదీ జెక్ కాలనీ స్ట్రీట్ నెంబర్ 2లో ప్రభా అనంతరెడ్డి స్వగృహం వద్ద, 22వ తేదీ జెక్ కాలనీ స్ట్రీట్ నెంబర్ 3లో వైష్ణవి సన్ రైజ్ అపార్ట్మెంట్లో, 23వ తేదీ వాసవి సెంట్రల్ కోర్ట్ గాంధీ బొమ్మ దగ్గరలో, 24వ తేదీ స్ట్రీట్ నెంబర్ 1 వాసవి ఇంద్రప్రస్థాన్ అపార్ట్మెంట్ ప్రాంగణంలో, 25వ తేదీ స్ట్రీట్ నెంబర్ 2 వాసవి డ్రీమ్స్ దగ్గరలో, 26 శుక్రవారం అలిగిన బతుకమ్మ, 27వ తేదీ వనమాల రెసిడెన్స్ అయోధ్య మెడికల్ ప్రాంగణంలో, 28వ తేదీ స్ట్రీట్ నెంబర్ 4 సౌత్ సైట్ అపార్ట్మెంట్ ప్రాంగణంలో, 29వ తేదీ చివరి రోజు సద్దుల బతుకమ్మ హెచ్డిఎఫ్సి బ్యాంక్ బతుకమ్మ చౌరస్తా ప్రాంగణంలో నిర్వహిస్తారని, బతుకమ్మలను అందంగా పేర్చుకొని వచ్చిన మహిళలకు మొదటి బహుమతి 5,000 రూపాయల పట్టుచీర, రెండవ బహుమతి 4,000 రూపాయల పట్టుచీర, మూడవ బహుమతి 4,000 రూపాయల పట్టుచీర, నాలుగవ బహుమతి 3,000 రూపాయల పట్టుచీర, ఐదవ బహుమతి 3,000 రూపాయల పట్టుచీర, ఆరవ బహుమతి 3,000 రూపాయల పట్టుచీర బహుమతులుగా అందిస్తున్నారు. అలాగే ప్రతి ఒక్క మహిళ 18 సంవత్సరాల నుంచి 25 ఏళ్లలోపు అమ్మాయిలు బతుకమ్మలను తెచ్చిన వాళ్ళకి ప్రత్యేక బహుమతులు కూడా ఇవ్వనున్నారు. అలాగే బతుకమ్మ ఉత్సవ కమిటీ వైస్ ప్రెసిడెంట్ కెవి రమణమ్మ, విజయలక్ష్మి, పర్వతివర్ధని, భాగ్యలత, అమరావతి, మల్లు అలివేలమంగ, సృజన, శ్రీదేవి, స్వప్న, బి జ్యోతి, ఎస్ సుధా, సత్యకళ, రాధిక, హైమావతి, కృష్ణకుమారి, స్వరూప, హరిత, సంధ్య, రాజ్యలక్ష్మి, జీవనజ్యోతి, జాయింట్ సెక్రటరీలు ఎస్ వాణి, మాధవి, మమత, అరుణ, షర్మిల, మల్లిక, పార్వతి, సుమలత, కీర్తి, శిరీష, శారద, పద్మ, కవిత, ఎం లక్ష్మి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ బాలామణి, లావణ్య, సత్యలక్ష్మి, రాజకుమారి, వసుంధర, సరళ, పద్మచ, సునీత, గీతాంజలి అందరూ కలిసి బతుకమ్మ ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. అలాగే ఈ బతుకమ్మ కార్యక్రమాలని 9 రోజులు నిర్వహించనున్న ఫెడరేషన్ అధ్యక్షుడు డాక్టర్ మల్లు ప్రసాద్, ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ రాజశేఖర్ చందు, కోఆర్డినేటర్స్ పి మల్లారెడ్డి, సోమ వెంకట్, రేణుమాన భాషలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బతుకమ్మ పండుగ వచ్చిందంటే లేడీస్కి, ఆడవాళ్ళకు చాలా సంతోషంగా ఉంటుంది. ఫస్ట్ బతుకమ్మ మా జెక్ కాలనీలో ఫస్ట్ మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అన్ని అపార్ట్మెంట్లలో అందరూ బాగా చేస్తున్నారు, అందరూ కలుస్తున్నారు. లేడీస్ అందరూ బాగా మంచిగా, మగవాళ్ళు కూడా బాగా మాకు సపోర్ట్ ఇస్తున్నారు. అన్ని బాగా జరుగుతున్నాయి. ప్రతి అపార్ట్మెంట్ ముందర ఆడుతున్నాము. 8 రోజులు ఆడుతున్నాం. 6వ రోజు ఒక్కరోజు ఆడము. అన్నీ బాగా జరుగుతున్నాయి. మంచిగా అవుతున్నది మాకు. బతుకమ్మ పండుగ అంటేనే సంతోషం మాకు, లేడీస్కి, ఆడవాళ్ళకు మాకు. సరే, మన జెట్ కాలనీలో బతుకమ్మ పండుగ ఎప్పుడెప్పుడు అని అందరూ మహిళలందరూ ఎదురు చూస్తున్న పండుగ బతుకమ్మ పండుగ. మరి మహిళలందరూ కలిసి కాలనీలో అందరూ కలిసి చక్కగా ఈ 9 రోజులు ప్రతిరోజు ఒక్కొక్క అపార్ట్మెంట్ ముందర ఒక స్ట్రీట్లో చక్కటి బతుకమ్మలు పేర్చుకొని అందమైన బతుకమ్మలు చక్కగా మహిళలందరూ వచ్చి చాలా చక్కగా ఆడుతున్నారు. మరి ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నటువంటి జెట్ కాలనీలో బతుకమ్మ పండుగకి ఫెడరేషన్ ప్రెసిడెంట్ గారు, ఫెడరేషన్ ప్రెసిడెంట్ మల్లు ప్రసాద్ గారు, సెక్రటరీ రాజశేఖర్ చంద్ గారు, కోఆర్డినేటర్స్ మరి మల్లారెడ్డి గారు, సోమ వెంకట్ గారు, వీరందరూ ప్రతి సంవత్సరం కూడా మనకి బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించడానికి చాలా చక్కటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి ఇంకా వాళ్ళు ముందుకొచ్చేసి ఫెడరేషన్ వాళ్ళు అన్ని ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా నిర్వహించడానికి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మరి మా అందరికీ కూడా, మహిళలందరికీ కూడా మరి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. చక్కగా బతుకమ్మలు మీరు ఆడుకోండి అని చెప్పేసి మాకు ఎంకరేజ్ చేసినందుకు వారికి ఫెడరేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీ, కమిటీ వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా మహిళలందరూ కూడా జెట్ కాలనీలో చక్కగా బతుకమ్మలు ఆడడానికి అందరూ ముందుకు వచ్చేసి ఎంతో వైభవంగా మరి బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నాము ఎన్నో సంవత్సరాల నుండి. మరి ఈసారి చాలామంది మంచి బతుకమ్మలు పేర్చిన వాళ్ళకి ప్రైజులు ఇవ్వాలని అంటే ప్రతి సంవత్సరం ఇస్తున్నాము. ఈ సంవత్సరం కూడా ప్రైజులు, మంచి పెద్ద బతుకమ్మలు పేర్చిన, అందమైన బతుకమ్మలు పేర్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇట్లా ప్రైజులు ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. బతుకమ్మ కమిటీలో మహిళలందరం కూర్చొని మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. మొట్టమొదటి బతుకమ్మ, అందమైన బతుకమ్మ, పెద్ద బతుకమ్మ ఎవరైతే పేరుస్తారో వాళ్ళకి కృష్ణకుమారి గారు కృష్ణ బొటిక్ తరపున 5,000 పట్టు చీరతో మరి వారు ముందుకు వచ్చారు.
వారికి ఒక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లాగే ఏది అడిగినా కూడా నేనున్నానంటూ మరి ఆనంద నిలయం అంటేనే ఆనందానికి సంకేతము. ఎంతో సంతోషంగా మరి విజయ్ గారు ఏది అడిగినా కూడా ఎప్పుడు కూడా ఏది కూడా కాదనకుండా నవ్వుతూ స్మైల్గా వారు చక్కగా లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చారు. మరి కృష్ణ గారు ఆనంద నిలయం తరపున అదే విజయలక్ష్మి గారు విజయ గారు మరి వారు ముందుకు వచ్చారు ఆనంద నిలయం తరపున. వారికి కూడా ఒక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లాగే థర్డ్ ప్రైజ్ వచ్చేసి మనకు భాగ్యలత గారు, పూర్వాణి భాగ్యలత మల్లారెడ్డి గారు. మనకు లాస్ట్ టైం కూడా వారు ముందుకు వచ్చారు. మరి మహిళలు ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఎన్నో సంవత్సరాల నుండి భాగ్యలత గారు ఇలా పట్టుచీరలు ఇవ్వడానికి వస్తున్నారు. వారికి కూడా మరి థర్డ్ ప్రైజ్ ఇవ్వడానికి భాగ్యలత మల్లారెడ్డి గారు ముందుకు వచ్చారు. వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లాగే ఫోర్త్ ప్రైజ్ వచ్చేసి మన సువర్ణ గారు ముందుకు వచ్చారు. వారి బొట్టికి ఏదమ్మా సరళ సువర్ణ బొట్టికి తరపున సువర్ణ గారు ముందుకు వచ్చారు ఫోర్త్ ప్రైజ్. మరి వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఫిఫ్త్ ప్రైజు మనకి మమత గారు ముందుకు వస్తున్నారు. వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఇంకా 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వరకు మన సంస్కృతి సాంప్రదాయాలు, మన పద్ధతులు మన తరం వాళ్ళు పాటిస్తున్నాము. రాబోయే తరం కూడా పాటించాలి, మన సంస్కృతి సాంప్రదాయాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో, అమ్మాయిలను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు సాంప్రదాయబద్ధంగా వస్త్రధారణ ధరించి చక్కటి బతుకమ్మలు పేర్చిన వాళ్ళకి ఎంకరేజ్ చేయాలనే విధంగా కన్సలేషన్ ప్రైజ్ ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి పద్మలత గారు, మరి అట్లాగే లంక హైమావతి ప్రసాద్ గారు. వారి కుంకుమరిని ఆడవాళ్ళకంటే ఎంతో గౌరవప్రదంగా చూసుకునే కుంకుమ ధరిస్తేనే ఎంతో అందంగా మనకు ఉంటుంది. మరి అలాంటిది వెండి కుంకుమరంతో హైమావతి ప్రసాద్ గారు ముందుకు వచ్చారు. పద్మావతి గారు కూడా ఏది అడిగినా కూడా కాదనకుండా అన్నిటికీ ముందుకు వస్తున్నటువంటి వారికి, పద్మలత గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాము. అట్లాగే హైమావతి ప్రసాద్ గారికి కూడా ప్రతి కార్యక్రమంలో నేనున్నా అంటూ ఎంతో ఎంకరేజ్ చేస్తూ మరి నా వెనుక ఉండి నన్ను ప్రోత్సహించి ప్రతి కార్యక్రమంలో విజయవంతం అవ్వడానికి తన తోడ్పాటును అందిస్తూ, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మహిళలందరూ కూడా అందరం కలిస్తేనే కదా ఏదైనా కూడా సక్సెస్ అయ్యేది. ప్రతి ఒక్కరు కూడా అందరూ పేరున ఇక్కడ మన వాణి గారు అనుకోండి, జ్యోతి గారు అనుకోండి, సంధ్య గారు అనుకోండి, సుజన గారు, ఇంకా మిగతా అమరావతి గారు, వీళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరము జరిగే బతుకమ్మ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా, మాధవి గారు రాలేదు కొన్ని అనివార్య కార్యం వల్ల, మాధవి గారు వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చేసి ఎంతో చక్కగా బతుకమ్మలు పేర్చి ఎంతో చక్కగా ఆడడానికి ముందుకు వస్తూ ప్రతి కాలనీలో ప్రతి అపార్ట్మెంట్ లో మరి ఎంతో మంది మహిళలు ముందుకు వచ్చేసి మన బతుకమ్మ పండుగను చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఎప్పటికంటే కూడా ఈసారి ఇంకా మహిళలు ముందుకు వస్తున్నారు. వాళ్ళందరికీ హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ, అట్లాగే బతుకమ్మ పండుగ పేర్చిన ప్రతి ఒక్కరికి కూడా మాధవి విఏపి ఇంద్రప్రస్థ వారు మాధవి గారు ముందుకు వచ్చారు. అందరికీ బతుకమ్మ పేర్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రైజ్ ఇవ్వడానికి వారికి కూడా ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో ఏ మీటింగ్ పెట్టినా కూడా ఫస్ట్ మనకు కలిసి వచ్చిన ప్లేస్ ఏదంటే ఆది దంపతులైనటువంటి ప్రభానంద రెడ్డి గారు. ఏ కార్యక్రమం ఏ మీటింగ్ పెట్టినా కూడా ప్రభానంద రెడ్డి గారు ఎంత మంచి మనసుతో ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడానికి, మరి ప్రతి మీటింగు సక్సెస్ అవ్వడానికి కారణమైనటువంటి ప్రభా అనంతరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందరికీ పేరు పెన్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరందరూ ముందుకు వచ్చేసి ఈ బతుకమ్మ 9 రోజులు చక్కటిగా మనం బతుకమ్మలు పేర్చుకొని అందంగా బతుకమ్మలు తయారు చేసి చక్కగా అందరం ఆడుకుందామని చెప్పి అందరికీ స్వాగతిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము బతుకమ్మ మీటింగ్ పెట్టుకున్నాము. అంటే ప్రెస్ వాళ్ళందరితో కలిసి వచ్చిన ఫెడరేషన్ వాళ్ళందరికీ, కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. బతుకమ్మ పండగ అంటేనే అసలు జట్ కాలనీలో ఒక లెవెల్గా చేస్తారు. హైదరాబాద్ మొత్తం జట్ కాలనీని చూసేట్టు ఉంటుంది బతుకమ్మ పండగ అంటే. ఏ స్ట్రీట్కి ఆ స్ట్రీట్, అన్ని స్ట్రీట్లు నేను అని పోటీ పడుతూ చేస్తూ ఉంటారు. అంత బాగా చేసుకుంటారు. అందరూ మహిళలందరూ కలిసికట్టుగా మంచి సాంప్రదాయ దుస్తులు వేసుకొని అందరూ ఇక్కడ ఒక సీతాకోక చిలుకలు ఎలా ఉంటాయో అంత బాగా అందంగా తయారయ్యి సాంప్రదాయ పద్ధతిలో చేసుకునే బతుకమ్మ అంటే జట్ కాలనీలో అందరికి ఆనందమైన ఉత్సాహమైన పెద్ద పండుగ. నమస్తే అండి.
ఈ మా జెట్ కాలనీ మొత్తం కూడా ఈ బతుకమ్మ పండుగ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాము. ఎందుకంటే ఈ 9 రోజులు మాకు ఒక పెద్ద పండగలాగా ప్రతి ఒక్కరం కలిసి మెలిసి అందరమీ కూడా అటు ఫెడరేషన్ వాళ్ళు ఏంది, ఇటు ప్రెసిడెంట్ ప్రభా గారు ఏంది, సెక్రటరీ అన్నపూర్ణ గారు, మొత్తము అందరూ లేడీస్ అందరూ కూడా కలిసి ఒక్కసారి ఈ బతుకమ్మని ఎంతో ఆనందంగా జరుపుకుంటాము. 9 రోజులు జరిగే ఈ బతుకమ్మ కోసం సంవత్సరం మొత్తం ఎదురు చూస్తూ ఉంటాము. ఎందుకంటే ప్రతిరోజు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ ఉంటాము. ఈ 9 రోజుల మటుకి కాలనీ మొత్తం కలిసి చేసుకుంటాము ఈ పండగ. ఫెడరేషన్ వాళ్ళకి ప్రభా అనంతరెడ్డి గారికి, అన్నపూర్ణ గారికి థ్యాంక్స్ చెప్తున్నామండి.